ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా అసలు ఏం అందట్లేదంట. మీకు మీరు ఎన్ని బస్తాలు తీసుకున్నారు, ఎలా ఉంది మీకు? మేము వెళ్ళి 10 మంది రైతులు పోయి లోకేష్ గారికి చెప్పుకుంటే లోకేష్ గారు మా ఊరికి మాకు 3 లోడ్లు ఇప్పించారు. మాకేం ఇబ్బంది లేదు. జగన్ అంటాడు నేను ఆర్బీకే కేంద్రాలు పెట్టాను, ఆర్బీకే కేంద్రాల ద్వారా ఇత్తనాలు ఇచ్చాను, సబ్సిడీ ఇచ్చాను, మిషన్లు ఇచ్చాను, ఎరువులు ఇచ్చాను. ఇప్పుడు అసలు ఏమి లేవు. ఉమ్మడి రాష్ట్రం కింద నుంచి ఉన్నాయి మనకి ఎరువులు కానీ విత్తనాలు ఇవ్వటం. ఇప్పుడు 94 నుంచే ఉంది. ఇవాళ కొత్తగా ఇచ్చేది ఏముంది? ఉన్నటువంటి ప్రభుత్వంలో బాగున్నారా, గత ప్రభుత్వంలో బాగున్నారా? రైతు బాగుకి ప్రభుత్వానికి సంబంధం ఏముంది? అసలు ప్రకృతి సహకరించాలి కదా. 4 దిక్కులు పడే కాడ 10 దిక్కులు అనబడుతుంటే ప్రభుత్వం ఏం చేసింది? ప్రతిదీ ప్రభుత్వాన్ని అంటే అదే ఏముంది, దెంగి కోట్లు దెంగి చెబుతారు. ఇప్పుడు లాల్లో జైల్లో ఎత్తే కానీ జైల్లో సరిగా రాదు. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా. మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. బాబాయ్ గారు మీ పేరు? చల్లపల్లి ప్రసాదరావు. ప్రసాదరావు గారు ఎన్ని ఎకరాలు పొలం వేశారు, ఏం వేశారు? 4 ఎకరాలు వేసాం సాంబాబు సూర్య. ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా అసలు ఏం అందట్లేదంట. మీకు మీరు ఎన్ని బస్తాలు తీసుకున్నారు, ఎలా ఉంది మీకు? ఈరియా అమ్ముతున్నారు, ఎత్తనే ఉండారయ్యా. మొన్న దించారు. మా ఊరు సొసైటీ గదులు బాగు చేయాల్సి వచ్చింది. అది బాగు చేశారు, రేపు దాంట్లో దించుతారు. ఇబ్బంది ఏమి ఉండదు. ఎన్ని బస్తాలు తీసుకున్నావు? మాకు సరిపడే 4-5 తీసుకున్నాం. ఎకరానికి ఒక అటకన్నా తీసుకోము మేము. కొంతమంది అయితే 2 వేస్తారు కానీ మేము కాంప్లెక్స్ ఎక్కువ వేస్తాం, ఈరియా తక్కువ వాడతాం. అది అసలు అందలేదంటే ఊరికి ఎందుకు అందలా? అసలు రైతులు అన్న వాళ్ళకి యూరియానే అందుబాటులో లేదు, ప్రభుత్వం అసలు సప్లై చేయట్లేదు. అది వైసీపీ డ్రామాలు. మరి వాళ్ళ డ్రామాలు కాదు. వాళ్ళు ఏడొచ్చి చూశారు. ఉల్లిపాయలు వాళ్ళు కొన్నారు, అప్పుడు వీళ్ళు కొంటున్నారు 12 రూపాయలకి. వాళ్ళు ఎప్పుడైనా కొన్నాడా? ఉల్లి రైతులు అందరూ హ్యాపీ అని రైతులే చెబుతున్నారు. మాకు 1200 పెట్టుకుంటా కొంటున్నారు. వీళ్ళు కొనకముందు 5 ఏళ్ళు బారేయాల్సి వచ్చింది. నాకు 40-50 ఏళ్ళు లాభం వచ్చింది వీళ్ళు కొనటం వల్లని వాళ్ళు రైతులే చెబుతున్నారుగా. ఇంకా ఉల్లిపాయ రైతులందరూ రోడ్ల మీద పడిపోయారంట, ఆగమైపోయారంట. చెబుతారు. అదే ఏముంది, దెంగి కోట్లు దెంగి చెబుతారు. ఇప్పుడు లాల్లో జైల్లో ఎత్తే కానీ జైల్లో సరిగా రాదు. దేనికి నేనే మంచి చేశాను రైతులకి, నా తర్వాత అసలు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ నీకు తెలుసు ఎవరేం చేసింది. నేను చెప్పేది నువ్వు చెప్పేది కాదు. జనం చూస్తున్నారు ఏం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. ఇప్పుడు అందరికీ బాగానే అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. జగన్ అంటాడు నేను ఆర్బీకే కేంద్రాలు పెట్టాను, ఆర్బీకే కేంద్రాల ద్వారా ఇత్తనాలు ఇచ్చాను, సబ్సిడీ ఇచ్చాను, మిషన్లు ఇచ్చాను, ఎరువులు ఇచ్చాను. ఇప్పుడు అసలు ఏమి లేవు. ఉమ్మడి రాష్ట్రం కింద నుంచి ఉన్నాయి మనకి ఎరువులు కానీ విత్తనాలు ఇవ్వటం. ఇప్పుడు 2094 నుంచే ఉంది. ఇవాళ కొత్తగా ఇచ్చేది ఏముంది? ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు చంద్రబాబు ఇచ్చాడు. తర్వాత రాజశేఖర రెడ్డి కూడా అది కొనసాగిచ్చాడు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు క్లాస్మేట్లు, ఇద్దరు శుభ్రంగానే చేసుకునేవాళ్ళు. ఈడొచ్చాడు దౌర్భాగ్యం చేశాడు. ఏముందానికి? నేనున్నప్పుడే రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఆనందంగా ఉన్నారని. సరే, తాడేపల్లి ప్యాలెస్లోనూ బెంగళూరులో ఉండమని చెప్పారు బాగా. ఎందుకు ఇప్పటికే పాపం ఓడిపోయిన తర్వాత దగ్గర 4 సార్లు వచ్చాడు రైతుల దగ్గరికి. మిర్చి రైతులు అన్నాడు, పొగాకు రైతులు అన్నాడు, మామిడికాయ రైతులు అన్నాడు, నిన్న ఉల్లి రైతులు, బత్తాయి రైతులు, ఇంతమంది కోసం రైతుల కోసం పోరాడుతున్నాడు. కన్నీరకుండా పోరాడుతున్నాడు. అసలు ఈ పోరాటం త్వరగా చూడాల. ఇదే మన ఆంధ్ర రాష్ట్రాలు ఇడిపడిపోయి 50-60 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రులు పోరాళ్ళు అయ్యింది తప్పితే విపరీతంగా పోరాడాడు. చెబుతున్నాగా ఇంక ఎట్లా అంటే మీరు మమ్మల్ని గుచ్చి లాగినా జనం అందరికి తెలిసింది. అదే మరి చంద్రబాబు అసలు రైతులను పట్టించుకోలేదంట. రైతులు చంద్రబాబు వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేదంట, ఎరువులు లేవు. 12 ఏళ్ళు ఉల్లి కొంత జగనేగా. ఇప్పుడు అక్కడ 5 ఏళ్ళకి కూడా అవి లేకపోతే ఇప్పుడు 12 ఏళ్ళకి పెట్టి జగన్ కొంటున్నాడు ఉల్లిపాయలు. రైతులు హ్యాపీ. రైతులందరూ రోడ్డు మీద పడ్డారని చెప్పి నేను ప్రశ్న. రోడ్డు మీద వాడు పెడతాడు, బయటికి రావచ్చుగా. రాజధాని ఆగం చేశాడు. ఇంకేం రాజధాని మునిగిందా అన్నారు. ఏడ మునిగింది? మునిగిందా? నువ్వు చూసావా? జగన్ చూసాడు అంత. జగన్ చూస్తాడు. కాంగ్రెస్ అయినాడు కళ్ళు పచ్చకాయలు ఉంటాయి. జగన్ కనపడి ఉంటాయి మునిగింది. అసలు ఒక రైతుగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ లో రైతుల పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి కూటమి గవర్నమెంట్ వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఎట్లా ఇంకో 10-15 ఏళ్ళు కొడితే మన రాజధాని డెవలప్ అయ్యింది. ఇండియాలో మొదటి రాజధాని అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. మోడీకి మన అవసరం ఉండమట్టే అన్ని నిధులు ఇస్తున్నాడు. లేదా ఆడిచ్చేవాడు అవరీ తొక్కేసినాడేగా.
మోడీ ఎందుకు దారికి వచ్చాడు? చంద్రబాబు అవసరం ఉండడం బట్టి వచ్చాడు. ఆ అవసరాన్ని ఈయన ఉపయోగించుకుంటున్నాడు, ఆయన ఉపయోగించుకుంటున్నాడు. లేకపోతే ఈ కోట్లు ఆడుతారు రాజధానికి. మరి నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పుడేమో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను, ఇక అవకాశం లేదు. ఆయన గెలిస్తే ఈ భూములు ఉండాలి అందరూ అమ్ముకోవటమే. ఇప్పుడు అసలు ఎందుకు ఓడిపోయాడు ఆయన చెప్పమను. మాదేముందయ్యా బొక్కాలు 4-5 ఎకరాలలో 100 ఎకరాలలో ఈయన ఎంగాలి, ఆయన బొమ్మ బోర్డులు వేసుకోవాలంటే వాళ్ళేనంత పిచ్చిపోకాళ్ళు. ఇంకా చాలేదా నీకు దెంగింది? ఎంతవరకు ఇది? ఇవన్నీ మాట్లాడినందుకు మా అన్ని తీసి పారదెంగారు బాబు. మాకు ఎందుకు జగనప్పుడు ఇట్లా మాట్లాడినందుకు 90 మంది మా దెంగిని ఏది అన్నదా సుఖీబాబా పిఎం కిసాని అవి సచ్చిసేడు తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా తీసేస్తారు. తీసేసినా చంద్రబాబు మీద వ్యతిరేకత రాదు. డబ్బులు లేక తీసేసాడు అంటారు. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు జవాద్ హనుమంతరావు. హనుమంతరావు గారు, ఏంటి మరి యూరియా అందట్లేదంట, రైతులందరూ బాధపడుతున్నారంట. యూరియా అందకపోతే మేము వెళ్ళి 10 మంది రైతులు పోయి లోకేష్ గారికి చెప్పుకుంటే లోకేష్ గారు మా ఊరికి మార్కెట్ యార్డ్ తరఫున చందు గారి ద్వారాగా మాకు 3 లోడ్లు ఇప్పించారు. మాకేం ఇబ్బంది లేదు. మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు కూడా మొత్తం తలా 2 లోడ్లు ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు వస్తుందని అని కూడా చెప్తున్నారు. మీరు రైతేనా? వ్యవసాయం నేను చేసే చిన్నప్పటి నుంచి. నాకు 71 సంవత్సరం. మీరు ఎలా చెప్తున్నారు? ఒక రైతుగా మీరే మాకు బాగుందని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు అంటే యూరియా అందుబాటులో లేదు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, ఒక్క రైతు కూడా సంతోషంగా లేరంటే. ఎడన్నా అందకపోతే అందకపోవచ్చు, లేకపోతే ఎవడన్నా స్టాక్ పెట్టుకోవచ్చు కొంతమంది దళారులు. మరి అదే చూసి ఇక బియ్యంలో మట్టిగడ్డలు ఉందంటే అన్ని మట్టిగడ్డలు అంటే ఎట్టగా. ఇప్పుడు బియ్యం అన్నాక వడగింజలు ఉంటాయి, మట్టిగడ్డలు ఉంటాయి. గ్రామం అన్నాక ఏడోసాట కొంచెం ఈ వరదలు వచ్చి అందుబాటులో ఎరువులు కొట్టాలు తెప్పిపోవచ్చు, కొంత టైట్ కూడా కావచ్చు. మరి దానికి పార్టీ ఏం చేసిద్ది? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడా? అంటే నేను ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. సరే, ఇదేమన్నా చంద్రబాబు గారు తయారు చేసేది కాదు కదా, కేంద్రం నుంచి రావాలి కదా. చంద్రబాబు గారు ఏం చెప్తారు? అక్కడికి వాళ్ళు బాగా కృషి చేసి కావాల్సినంత తెప్పిస్తున్నారు కదా. ఇప్పుడు వరకేమీ రైతుకి ఇంకా ఇబ్బంది అవసరంలా. ఇప్పుడే అంతా 15-20 రోజులు అవుతుంది, ఒక 20 రోజులు నెల అవుతుంది మాగాళ్ళు పెట్టి వచ్చేస్తుంది కదా. ఇది అవసరమైన కాడ అవసరమైనట్టు కాదు. ఏంటంటే స్టాక్ పెట్టుకోవడానికి ఇప్పుడు నాకు ఒకసారి ఒక 20 కట్టలు కావాలంటే నేను 20 కట్టలు తీసుకెళ్లి బ్లాక్ చేసుకుంటే నాకు అవసరమైతే 10 కట్టలు. మరి 10 కట్టలు ఇంకో 10 మందికి ఉపయోగపడతాయి కదా. ఇప్పటికి ఎన్ని తీసుకెళ్ళావు? నేను ఇప్పుడు 5 కట్టలు తీసుకున్నాను. 5 కట్టలు సరిపోయినాయి ఇప్పటికి. మా ఊళ్ళో చాలా మందికి వచ్చినాయి. అందరికి తలా 5-10 ఎకరానికి 2 కాడికి, ఎకరానికి 1 కాడికి అందరికీ అందినాయి మా ఊళ్ళో. అసలు ఏంటి చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది అంటే అసలు ఎలాంటి ఇబ్బంది? చంద్రబాబు వచ్చి ఏం చేస్తాడో నేను పొలం వద్దనడా? అంటే రైతులకి సబ్సిడీలు ఇవ్వట్లేదంట, రైతులకి పరికరాలు ఇవ్వట్లేదంట, రైతులకి యూరియా ఇవ్వట్లేదంట, రైతులకు విత్తనాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను విత్తనాలు తీసుకున్నా సబ్సిడీ మీద. మాకు ఆర్బీకేలో పవర్ స్పేర్ తీసుకున్నా. పవర్ బెటర్ కావాలంటే తీసుకోమన్నారు, ట్రాక్టర్ కావాలంటే తీసుకోమన్నారు. ఇయట్లేదని చెప్పింది ఎవరు? ఇన్ని తీసుకున్నా నేను చెప్పావు కదా. ఇయే సదుపాయాలు జగన్ ఉన్నప్పుడు ఏమో తీసుకున్నావు? జగన్ ఉన్నప్పుడు ఇస్తామన్నారు కానీ ఇయకుండా ఆర్బీకేలో మా పేర్లు రాసి ఎవడో ఒకడికి సబ్సిడీ ఇచ్చి పవర్ స్పేరు 5 పేర్ల మీద తలా 74,000 తీసుకున్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్తే ఆ బ్యాంక్ కార్డు వచ్చి మీ కింద 74,000 అప్పు ఉంది కట్టండి అని అన్నాడు. ఇదేందే అసలు మేము ఏ లోను తీసుకోలేదు, మాకు 74 అప్పు ఉందని చెప్పి బ్యాంక్ కాడికి పోయి గొడవ చేసి కేసు పెడతాను డామ్ డూమ్ అంటే అప్పుడు ఆర్బీకే వాళ్ళు వచ్చి మీ డబ్బులు మేము కడతాము, అక్కడ ఆగిపోయినాయండి బ్యాంకులో, కిస్తీలు కట్టలేదు, అందుకని మీకు నోటీసులు వచ్చినాయి అని వాళ్ళు ఏదో కాళ్ళు వెళ్ళబడితే మేలకుండా ఊరుకున్నాం, లేకపోతే కేసు పెట్టేవాళ్ళం. జగన్ ఉన్నప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారంట. జగన్ అన్ని ఇచ్చాడంట, గిట్టుబాటు ధరలు ఇచ్చాడు చెప్పచ్చు కదా. మొత్తం ఇచ్చాడని ఏమి ఇచ్చాడు అసలు? ఆర్బీకే నుంచి మాకుగా ఓరకు అన్నారే కానీ గ్రూపులు పెట్టేసి ఒక్క గ్రూపుకి కానీ మా ఊళ్ళో ₹1 ఇవ్వాల. అది గొడవ చేస్తే పవర్ స్పేర్లు ఇచ్చారు అంతే. నేను డబ్బులు అయితే తర్వాత ఎప్పుడో ఇస్తారంటాడు. నేను అట్టిను ఆ మిషన్ కంపెనీ వాడికి ఇస్తా డబ్బులు, మిగిలిన బ్యాంక్ కార్డు ఇవ్వను అని చెప్పాను నేను. అట్లా కుదరదు, ముందు మీరు బ్యాంకులో వేయండి, ముందు మాకు డబ్బులు ఇవ్వండి అని అన్నారు. సరే, మొత్తంగా ఇప్పుడు రైతులందరూ కూడా ఉన్నటువంటి ప్రభుత్వంలో బాగున్నారా, గత ప్రభుత్వంలో బాగున్నారా? రైతు బాగుకి ప్రభుత్వానికి సంబంధం ఏముంది అసలు? ప్రకృతి సహకరించాలి కదా. ఇప్పుడు క్రితం సంవత్సరం నేను ఉరిపెట్టాను అదే చేలో 4 అడుగులు నీళ్ళు వచ్చినాయి, 20 రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 10 రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం నీళ్ళ కూడా మొలిచింది, మరి నీళ్లు మొలవలా. ఏం చేద్దాం? అసలు ప్రభుత్వంతో పని ఏముంది? ఇప్పుడు 4 దిక్కులు పడే కాడ 10 దిక్కులు అనబడుతుంటే ప్రభుత్వం ఏం చేసింది? ప్రతిదీ ప్రభుత్వాన్ని అంటేటగా. ఈ సంవత్సరం 3 రోజుల్లో నీళ్లు పోయినాయి. మా ఊరికి అవతల ఇప్పటము, ఆత్మకూరు, ఒడ్డేసరం, ఈ మూల నీళ్లు మొత్తం మా ఊరి మీదకి పోవాల్సిందే, ఎదుళ్ళు వాగకుండా. ఆ కాలువ కనుక తీయకపోతే ఇప్పుడు కూడా ఉండే చాలా నీళ్లు, అసలు వరి చచ్చిపోయేది, వరి బతికేది కాదు. ఇన్ని సంవత్సరాలు మురుకాలు తీసినాడు లేడు, మరి ఈ సంవత్సరం మొత్తం మురుకాలని తీశారు. మాకు ఒకటి మైనస్ ఏంటంటే ఓరాకు ఒక్కటి మైనస్. మేము ఒకసారి లోకేష్ గారి దగ్గరికి పోయి ఈసారి ఎండాకాలం ఆయన చేపిస్తానన్నాడు, మేము అది కూడా చేపిస్తాం. గత 40 సంవత్సరాల నుంచి ఓరాగు మాకు కొంచెం మైనస్ మా ఊళ్ళో. అదొక్కటి కనుక చేస్తే
మా ఊళ్ళో నెంబర్ 1గా చేసినట్టే. బాబా ఏం పేరు? భావన వెంకటేశ్వరరావు అండి, పెద్దవడ్లపూడి. వెంకటేశ్వరరావు గారు, ఏంటి ఎన్ని ఎకరాల పొలం వేశారు, ఏం వేశారు ఈసారి? 4 మాగానే ఉంది, 1 ఎకరన్నర మెట్ట ఉంది. ఇక అంతవరకు చేసుకుంటాం మేము. సరే, మొత్తం ఎన్ని ఎకరాలు వేసావు? మొత్తం 6-7 ఎకరాలు ఉంది. మరి 6-7 ఎకరాలకి సరిపడా ఇప్పుడు జగన్ చెప్తున్న దాని ప్రకారం అసలు నీకు యూరియా అందలేదా 6 ఎకరాలకి? ఇప్పుడు అందింది. జగన్ టైంలో కూడా 1-2 సార్లు ఇచ్చారు. తర్వాత సంవత్సరానికి లెక్కలు నేను చెప్తుంది. 1-2 సార్లు ఇచ్చారు, తర్వాత రావట్లేదన్నారు, అదన్నారు ఇదన్నారు, అయిపోయినాయి అన్నారు. ఒక్కోసారి ఇస్తున్నారు, ఒక్కోసారి పోతుంది ఇత్తలా. బయట కొట్లో కొనుక్కొచ్చుకొని. మరి అసలు చంద్రబాబు ఒకసారి కూడా ఇవ్వలేదంటగా. ఇప్పుడు ఇచ్చాడుగా, మొన్న ఇచ్చాడు, 3 లారీలు తెచ్చాడు, ఇప్పించారు లోకేష్ గారు. అడిగితే వెళ్ళి మంగళగిరి వెళ్ళి అడిగితే పంపించారు. అసలు ఒక్క యూరియా కట్ట కూడా రైతులకు వెళ్ళట్లేదు. చెబుతానికి మనం ఏం చెప్పలేం కదా, ఆయన నోటికి వచ్చింది ఆయన చెబుతాడు. మరి అనవసరంగా చెప్పిందే కానీ ఏమి లేదు. మరి ఏదన్నా పని ఉండిపోతేనే అసలు మమ్మల్ని లెక్కే చేయలేదు ఎవరు, ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ గారు ఎవరూ లెక్క చేయలేదు. అసలు ఎన్ని మాట 100 సార్లు తిరిగినా కూడా లెక్క చేయలేదు. ఇయ్యారావులు కూడా చేయలే అప్పుడు లెక్కలు చేయలే. అదేమంటే మా ఏం చేశాను, ఏడన్నా కూర్చొని మాట్లాడుకుందామంటే పట్టుకు దింగుతారు. అబద్ధం అంటే ఇప్పుడు పట్టుకు ఆడ పేర్లు టీవీలో వచ్చేదను, వీళ్ళు ఫోన్లో ఎవడ పక్కాడు తీసిస్తే ఆడిని పట్టుకు దింగుతాం, జైలు వేస్తాం, ఆడు నానా గడ్డి తింటాం. అందుకని ఎవడికాడే సర్దుకొని నోరు మూసుకొని ఎవరికి చెప్పలేదు. దేనికి ఇప్పుడు ఆర్బీకే కేంద్రాలు పెట్టాను, అసలు ఆర్బీకే కేంద్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, రైతులందరికీ అందుబాటులో వస్తున్నాయి. ముందుకట్లా అయితే వస్తున్నాయి. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఎప్పుడన్నా వచ్చాయి. ఒకసారి చాలపోతే కొట్లో కొనుక్కునేవాళ్ళం. అయితే వాళ్ళ ఇష్టం ప్రకారంగా మరి మనం ఏం చేయలేం కదా. వచ్చే తీసుకోవడం మమ్మల్ని ఏం చేయమంటారు, రాట్లా వాళ్ళు 100 కట్టలు 150 కట్టలు వేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి 400 బండి ఎత్తున్నారు, ఎత్తినాడు వస్తుంది, 2 రోజుల తర్వాత 2 రోజులు అటు ఇటుగా ఇస్తున్నారు, మొత్తం కవర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 7 ఎకరాలు అన్నావు కదా, 6 ఎకరాలు 7 ఎకరాలు ఎన్ని కట్టలు తీసుకున్నావు? నేను 10 తీసుకున్నా, ఒక కట్ట ఉంది, మిగిలిన వేసాను. సరిపోయినా? ఇప్పుడు సరిపోయింది, మళ్ళీ వేయాలి. మళ్ళీ తప్ప 4 తీసుకుంటే కవర్ అయ్యేది. అదను డిఏపి 20 ఏదో కలిపి వేస్తాం. ఇంకా డిఏపి ఎక్కువ వేస్తాం, డిఏపి 14-35 కానీ ఏదో ఒకటి వేస్తాం. 4 ఇప్పుడు అంటే జగన్ చెప్పాడా చంద్రబాబు చెప్పాడా పక్కన పెడితే రైతులకు నిజంగా అందుతుందా లేదంటే ఇప్పుడు అందుతున్నాయి, ఎక్కడికి పంపిస్తున్నారు. మనకు ఒక రకంగా మనకి పర్వాలేదు. అప్పుడైతే వస్తాయండి మాకేం తెలియదండి, వస్తే ఇస్తాం లేకపోతే లేదనే వాళ్ళు. ఇప్పుడు ఆ మాట రాకుండా తెప్పిస్తాంలే అంటున్నారు. ముందు మాట మాత్రం వీళ్ళకి ఆఫీసర్లు గారు ఎవరైనా తెప్పిస్తామండి, చెబుతాం, అడుగుతాంలే అని చెబుతున్నారు. వాళ్ళు తెస్తున్నారు. మొత్తం కనబడుతున్నా ఇబ్బంది ఏం పెద్ద లేదండి. కొట్లలో కూడా పెద్ద గిత్తలేదండి. అప్పుడు కొట్లు ఎక్కువ అమ్మేవాళ్ళు, ఇప్పుడు కొట్లలో తక్కువ అమ్ముతున్నారు నాకు తెలిసి. లేదు ఇప్పుడైతే లేదు. ఏదైనా కొనాళ్ళు వచ్చినా కొద్దిగా గొప్ప కొనాళ్ళు వచ్చింది, అసలు కొనకుండా తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రాలేదు రేపు వస్తాయి అని ఇలాగేమనుకోండి, మళ్ళీ ఇంకొక వాయిదాకి వెళ్ళిపోయిందంటే ఆ నీళ్ళు ఉండదు, రేపు తడి ఉండదు. ఆ చేనుకి నీళ్ళు పెట్టాలి, క్యాలిఫర్ చేనుకి నీళ్ళు పెట్టాలనుకో, ఆ నీళ్ళు పెట్టేప్పుడు ఏసి నీళ్ళు పెడితే పని చేసేది, లేకపోతే మళ్ళీ 10 రోజుల దాకా దాని పని ఉండదు. 10 రైతుగా చెప్పండి, రైతులందరూ కూడా చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారంట, తీవ్రంగా నష్టపోతున్నారంట. ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవట్లేదంట. చంద్రబాబు అయితే అసలు గాలికి వదిలేశాడంట రైతులను. వాళ్ళని చెప్పడం ఎందుకంటే, అది అట్ట చెప్పడం ఎందుకంటే, ఏదో వీళ్ళు జనాభా ఇట్లా తయారైపోతారు, ఇట్లా చేస్తారని మేము చేసింది చెప్పాలి. కానీ ఎవరో చేయలేదని చెప్పేదానికన్నా చేతి చూపిస్తే బాగుండేది. వాళ్ళు చేతి చూపిలే మాకు, అట్లా చేశారు వాళ్ళు. మనం ఈమనే చెప్తున్నాం ఇప్పుడైనా అప్పుడైనా. ఇప్పుడు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, అడిగినప్పుడు ఆయన చెప్పాలి సమాధానం. అప్పుడు చెప్పపోయినా అడిగేవాళ్ళు లేరు. అడిగటానికి కూడా గట్టిగా అంటానికి అదేంటి మేము గవర్నమెంట్ ఉద్యోగం అయ్యా, మేము ఎంఆర్ ఆఫీస్కి పోయి చెప్తాం నీ మీద అనేవాళ్ళు, తడిచేవాళ్ళం. ఇప్పుడు అంటే ఆ భయం లేదు, ఊరుకోవట్లేదు, అంటలేదు ఆ మాట. చేద్దాంలేండి ఇలా చూద్దామండి, అవతల ఇంకోటి తీసుకొచ్చి ఇతను కూర్చోబెట్టి మాట్లాడదామండి అంటున్నారు. ఆ మాట అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు. ఆ మాట కూడా విత్తనాలు అందిని, ఎరువులు అందినాయా? ఎరువులు కూడా అందినాయి, యూరియా ఇచ్చారండి, బాగానే ఇచ్చారు. అందిందండి. ఇప్పుడు మన ఇయ్యలేదు అనుకున్నా, చాలా లేటుగా ఇవ్వాలి, నిరుడు ఇవ్వాల్సింది ఇయ్యలేదు. మన వేసాయండి 7,000 కాడికి వేసారు మనిషికి. 5,000 అన్ని అందుతున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు, మామూలుగానే ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా 2 కిస్తీలుగా ఇస్తామని చెబుతున్నారు. మరి కిస్తీ అయితే మాత్రం ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కలకల్లాడారంట రైతులంతా. రైతుల కంటే వాళ్ళు వేసేవాళ్ళు ఇట్టగా ఇచ్చేస్తా ఉండేవాళ్ళు, కొన్ని పోతా ఉండేవి, కొన్ని అవకాశాన్ని బట్టి చేసేవాళ్ళు. ఇక్కడ చేసేవాళ్ళు ఆయన జగన్ ఏం చేయలేడుగా. కాకపోతే జగన్ ఏంటంటే కవర్ చేసుకుంటానని చెప్తున్నాడు అన్నీ. వాళ్ళ మీద పిత్రిలు చెప్తే వాళ్ళే పోయి జనాభా అదే అనుకుంటారు, దేశం మళ్ళీ ఏదో తిరగబడిదని ఆయన ఆలోచనలో ఆయన చేస్తున్నాడు. రైతులు నమ్ముతారా జగన్ చెప్పే మాటలు? ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు నువ్వు నేను 4 కూర్చొని మాట్లాడుకుంటేనే పక్కాడు ఫోన్ తీస్తే భయం. ఏమంటాడు మీ పోటీ వచ్చి అడిగితే సెంటర్లో బల్ల మీద కూర్చున్నాడు కూడా చెప్పలేదు, పారిపోవటమే. ఎందుకంటే మన ఇరుక్కుపోయి మనం చేస్తాం. ఆ స్టేషన్కి పోతే ఎవడొస్తాడు, ఈ 4 ఎవడో వచ్చేవాడు లేడు. అరెస్ట్ చేస్తారేమో
ఇప్పుడు చేస్తలేదు అది మామూలుగా ఉంటే చెప్పమంటున్నారు, వాళ్ళే చెప్పమని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఏదన్నా రాకపోతే చెప్పమంటున్నారు. అవి ఇప్పుడు రేషన్ కార్డు లక్ష్మిటీ కూడా ఏదన్నా మీకు రాకపోతే మళ్ళీ పెట్టుకోమంటున్నారు. మన డబ్బులు కూడా 7,000 పడపోతే మళ్ళీ తగ్గినవి అయితే మళ్ళీ పెట్టుకోండి, 2,000 పడిపోయినా 2గా పెట్టుకోండి, 5 పడిపోతే 5గా పెట్టుకోండి, దేనికి దానికే పెట్టుకోండి అని చెప్పారు మోడీ గారి కానీ చంద్రబాబు నాయుడు కానీ. అట్ట పెట్టమని చెప్పమన్నారు. వచ్చారు మళ్ళీ ఆఫీసులకు వచ్చి కూర్చొని సరి చేసుకున్నారు, పెట్టుకున్నారు. మరి ఏదన్నా ఒకటి అరపోతే పోవచ్చు, కొన్ని రావచ్చు. సరే, మొత్తంగా జగన్ గవర్నమెంట్లో రైతులు ఆనందంగా ఉన్నారా, లేదంటే అన్ని సదుపాయాలు అందినాయా, ఇప్పుడు అందుతున్నాయా? సదుపాయాలు అందాలంటే అప్పటికన్నా ఇప్పుడు బాగా అందుతున్నాయండి. చేస్తున్నారు పని కూడా, వాళ్ళు చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు మనుషులు. మనం వెళ్తే గవర్నమెంట్ ఏదో ఒక మాట చెప్తున్నారు, అప్పుడు చెప్పేవాళ్ళు కాదు అది.